నేపాల్ తరహా పరిస్థితులు ఇప్పుడు ఫ్రాన్స్లో కనిపిస్తున్నాయి. ఆందోళనలతో ఫ్రాన్స్ అట్టుడుకుతుంది. దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ నియమించిన కొత్త ప్రధానిని వ్యతిరేకిస్తూ యువత రోడ్డెక్కింది. ఎంపిక చేసిన కొద్ది గంటల్లోనే నిరసనలు, ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. మేక్రాన్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో ఓ ఉద్యమం ఊపందుకుంది. మరి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్పై ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజలు ఎందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు? వాచ్ ది స్టోరీ. ఫ్రాన్స్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ నియమించిన కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్నును వ్యతిరేకిస్తూ యువత రోడ్డెక్కింది. రాజధాని ప్యారిస్ సహా ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాల్లో నిరసనకారులు రహదారులపై బైఠాయించి వాహనాలకు నిప్పంటించారు. దీంతో పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ పాలనకు వ్యతిరేకంగా మరోసారి ఫ్రాన్స్లో ఉద్యమం మొదలైంది. బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో కొద్ది గంటల్లో దాదాపు 300 మందిని అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ పై ఒత్తిడి పెంచేందుకు పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. బస్సులు తగలబెట్టారు, రోడ్లను బ్లాక్ చేశారు, దుకాణాలను ధ్వంసం చేశారు, వీధుల్లో విధ్వంసం సృష్టించారు. రంగంలోకి దిగిన పోలీసులు మూకలను అడ్డుకునేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో భారీ హింస చెలరేగింది. ఈ ఘటనలో 200 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఈ ఉద్యమం వేసవిలోనే రహస్య చాటింగ్ల ద్వారా ఆన్లైన్లో ప్రారంభమైంది. ఆందోళనలను అడ్డుకోవడానికి దాదాపు 80,000 మంది పోలీసులను మెక్రాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా మోహరించింది. అయినా సరే నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. అయితే గతంలో మాక్రాన్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో పోల్చితే వీటి తీవ్రత తక్కువగానే ఉంది. 2022లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పెన్షన్ సంస్కరణల విషయంలో మెక్రాన్ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఫ్రాన్స్ పార్లమెంట్లో ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరోకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన తప్పుకున్నారు. దీంతో కొత్త ప్రధానిగా సెబాస్టియన్ లెక్రోను అధ్యక్షుడు మాక్రాన్ మంగళవారం నియమించారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆకస్మిక ఆందోళనలకు నిరసనకారులు పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ మాక్రాన్ తన సన్నిహితుడైన సెబాస్టియన్ లెకోర్నును కొత్త ప్రధానమంత్రిగా నియమించడం ప్రజల ఆగ్రహానికి మరో ముఖ్య కారణం. బుధవారం లెకోర్ను తన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఆందోళనకారులు బ్లాక్ ఎవ్రీథింగ్ నిరసనలు చేపట్టారు. బ్లోక్ 2 లేదా అన్ని ఆపేయాలి ఉద్యమం సోషల్ మీడియాలో రహస్య చాటింగ్లతో మొదలైంది. నిరసనల రోజున రోడ్డుపై బైఠాయించడం, సమ్మెలు, ప్రదర్శనలు, ఇతర వ్యతిరేక చర్యలకు పిలుపునిస్తుంటారు. స్పష్టమైన నాయకత్వం లేకుండానే వైరల్గా వ్యాప్తి చెందిన ఈ ఉద్యమం వెనుక డిమాండ్లున్నాయి. వాటిలో చాలా వరకు రాజీనామాకు ముందు ప్రధాని బైరో మద్దతిచ్చిన వివాదాస్పద బడ్జెట్ అంశాలను లక్ష్యంగా చేసుకున్నారు. అలాగే అసమానతలపై తీవ్ర అసంతృప్తిని ఉద్యమకారులు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఫ్రాన్స్ రాజధానితో పాటు దేశమంతా స్తంభించిపోయింది. ఈ క్రమంలో చెలరేగిన ఆందోళనలతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్ చేశారు. ఇతర ప్రజాసేవలు స్తంభించిపోయాయి. మాక్రాన్కు వ్యతిరేకంగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వందల మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఉద్యమం ఎల్లో వెస్ట్ నిరసనలను గుర్తుకు తెస్తోంది. మొదట ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా ట్రాఫిక్ సర్కిళ్ల వద్ద కార్మికులు 2018లో నిరసనలు ప్రారంభించారు.
పసుపు రంగు స్పష్టంగా కనిపించే జాకెట్లు వారు ధరించి నిరసన తెలిపారు. క్రమంగా ఇది ఆర్థిక అన్యాయం, మెక్రాన్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజకీయ, ప్రాంతీయ, సామాజిక, తరాల విభేదాలను దాటి ప్రజలందరికీ వ్యాపించింది.